అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో చూస్తున్నారు కదా మనతో పాటు ఎవరున్నారు. సో యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ని తీసుకురాలేదు. అనంత శ్రీరామ్ 1.0 2.0 లేరనమాట, 1.0 ఉన్నారు మన ముందు అయితే. సో యాక్చువల్లీ గుర్తుందా సాంగ్ అందరూ చూసే ఉంటారు. సో రెండు ప్రేమ మేఘాలన్న ఆయనే ఇప్పుడు తొలి వర్షం గురించి మాట్లాడారు. సో అప్పుడు ప్రతి ఒక్కరి మనసుల్లో పాత స్వచ్ఛంగా తొలి ప్రేమ అలా ఉండిపోతుంది అన్న వ్యక్తే ఇప్పుడు తొలి ప్రేమే మిమ్మల్ని ఆపేయదు అని చెప్పి మనల్ని మోటివేట్ చేస్తున్నారు అనమాట. రెండు షేడ్స్ చూపించారు. నిజంగానే అనంత శ్రీరామ్ గారు 1.0 2.0 రెండు ఉన్నాయి ఈ పాటల్లో కూడా. సో చెన్నై లవ్ స్టోరీ సాంగ్ అందరూ చూసే ఉంటారు, చాలా పెద్ద హిట్ అయింది. ఆ సందర్భంగా మనం సార్ని అయితే కలిసాం అనమాట. ఒకసారి మాట్లాడండి సార్. నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాం. ప్రస్తుతానికి ఈ పాట విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. సార్ నాకు గుర్తుందా అంటే నాకు నిజంగా మణిశర్మ గారి గొప్పతనం గుర్తొచ్చింది సార్. ఇప్పుడు అంటే ఆయన్ని ఈ జెన్జీ కిడ్స్ కి చాలా మందికి తెలియదేమో, ఇంకా మేబీ పాటలు వింటూ ఉంటారు కానీ ఆ ప్లేలిస్ట్ లో స్పాటిఫైలో వాటిలో వీటిలో. బట్ మణిశర్మ గారి టాలెంట్, అంటే ఆయన మెలోడీ బ్రహ్మాని ఎందుకు అంటారు అనేది ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చిందేమో, గుర్తు చేశారేమో ఈ పాటతో అనిపించింది నాకైతే. సో ఫస్ట్ నాకు ఆయనే గుర్తొచ్చారు అన్నిటికంటే ముందు. మణిశర్మ గారి ప్రాభవం అనేది తగ్గడం అనేది జరగదండి. ఆయన అలాంటి ఒక స్వరకర్త తెలుగుకి రావడం చాలా అదృష్టం మనం అందరం. కాకపోతే తర్వాత అభిరుచులు మారి రకరకాల వాయిద్య కాలుష్యానికి, శబ్ద కాలుష్యానికి అలవాటై తెలియలేదు. కానీ ఒక సరైన కథ, సరైన సన్నివేశం పడితే మణిశర్మ గారి బాణి ఎలా ఉంటుంది అనేది ఈ పాట నిరూపించింది. ఇప్పుడు చూసే వాళ్ళందరూ అనంత శ్రీరామ్ గారైనా మాట్లాడేది అనుకుంటారు. ఎందుకంటే ఈ మధ్య షోస్లో చూస్తున్నాం కదా సార్, మీ 2.0 వర్షన్ అసలు సూపర్ ఎనర్జెటిక్, సూపర్ ఫన్, సూపర్ ఎంటర్టైనర్ అయిపోయారు ఆ షోల్లో. అంటే మంచి పేమెంట్ ఇస్తారు కాబట్టి ఎనర్జెటిక్ గా ఉంటాం. మీరు ఇంటర్వ్యూలో పేమెంట్ ఇవ్వరు కాబట్టి. బట్ అనంత శ్రీరామ్ గారిని అందుకే అనేవారు, ఏమనేవారు, సాహిత్య ప్రియుడు, సో సాహిత్య కళారత్న అని కొంతమంది పిలిచేవారు. ఈవెన్ ఆయన ఆధునిక కవి అనేవారు. ఎందుకంటే ఇప్పటికీ ఆ తెలుగు ఛందస్సు మీద ఆయనకున్న పట్టుద వల్ల మనకేంటంటే ఆ తెలుగు భాష అందాన్ని ఇంకా ఈ జెన్జీ కిడ్స్ కూడా గుర్తు చేస్తూ ఉన్నారనమాట. తెలుగు చచ్చిపోకుండా ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళలో ఖచ్చితంగా అనంత శ్రీరామ్ గారు ఎప్పుడూ ఉంటారు. నాకు తెలుగు తప్ప ఇంకో భాష సరిగ్గా రాదు కాబట్టి తెలుగులో పాటలు రాస్తాను. లేదు సార్, అంటే మీ గురించి నేను విన్నది ఏంటంటే చాలా స్పాంటేనియస్ గా రాసేస్తారు అప్పటికప్పుడు మీరు పాట ఎవరైనా వచ్చి అడిగితే అని చెప్పి. నా పాట కొంచెం వేగంగానే ఉంటుందండి. దీనికి ఎంతసేపు పట్టింది సార్ గుర్తుందా సాంగ్కి? నిజం చెప్పాలంటే పల్లవి అయితే 10 నిమిషాలేనండి, చరణం ఒకరోజు అంతే. ఇది ఏమన్నా అంటే మీరు కాన్షియస్ గా తీసుకున్నదా సార్? ఫస్ట్ ఆ సాంగ్ ఏమో ఓ రెండు ప్రేమ మేఘాలు మీకు ఎన్ని అవార్డులు తెచ్చిపెట్టిందో, ఐఫా, సైమా ఇలాంటివన్నీ ఫిలింఫేర్ ఇవన్నీ తీసుకొచ్చిన ఆ పాట ఇప్పుడేమో కరెక్ట్ గా వర్షం గురించి మాట్లాడారు, తొలి వర్షం గురించి, మేఘాలు వర్షం. ఇదేమన్నా కాన్షియస్ డెసిషనా సార్? అస్సలు కాదు, కాన్షియస్ డెసిషన్ కాదు. ఒక ఉపమానం కోసం వెతుకుతున్నప్పుడు ప్రకృతిలో రకరకాలు తగులుతూ ఉంటాయి కదా. అప్పుడు ఆ కథకి వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసారు, మళ్ళీ రేపు విడిపోతారేమో ఎవరో తెలుసు అని చెప్పాలి అసలు. దానికి తీసుకున్న ఉపమానాలు అనమాట. రెండు ప్రేమ గువ్వలు, ప్రేమ పక్షులు అంటే పాత ఉపమానాలే అవి. అప్పుడు నాకు తట్టినప్పుడు రెండు మేఘాలు వచ్చినాయి, రెండు వర్షంగా మారినాయి, కలిసినాయి. ఇప్పుడు అది వరదగా అయ్యి ఒకేసారి సముద్రంలోకి వెళ్తాయా, రెండుగా చీలిపోయి వెళ్తాయా, మధ్యలో ఆవిరైపోతాయి, అది మనకు తెలియదు అని చెప్పడానికి ఆ ఉపమానం అప్పుడు దొరికింది. అలాగే ఇప్పుడు ఫస్ట్ లవ్ గురించి గొప్పది కాదు అని చెప్పాలి అంటే ఫస్ట్ లవ్ తర్వాత ఇంకో లవ్ ఉంటుందన్న కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా. అందుకు మీకు ఫస్ట్ రెయిన్ గుర్తుందా? మొదటి వర్షం కురిసిన తర్వాత ఆకాశం నుంచి ఇంక వర్షం పడకుండా ఏం లేదు కదా. ఇది అంతే అన్న ఉపమానం తట్టింది, అంతే. కాన్షియస్ గా తీసుకున్నది కాదు. బట్ అంటే నాకు కరెక్ట్ గా సింక్ అయింది. నిజంగా ఏదో సీక్వెల్ సాంగ్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంటే అద్భుతమైన. అయితే బేబీకి సీక్వెల్ అయితే కాదండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఆ పాట పాడండి సార్. అందరూ లాస్ట్ లో పాడిస్తున్నారు, ఎండింగ్ లో నేను ముందే పాడేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు అలానేం కదా. అయ్యో, గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం. గురుతుందా వెలిగించిన తొలి దీపం, అది ఆరిన తరువాత
మసకైందా ఈ లోకం, జల్లులో హాయిని చూడాలంతే, వెలుగులో అందం చూడాలంతే, అది తొలిదా మలిదా నీకెందుకే, తొలి ప్రేమే తోపు కాదే అమ్మడు, నీ లైఫ్నే ఆపలేదే ఎన్నడు. సూపర్ సార్, సూపర్. అంటే అంటే మీరు సాహిత్యం వైపే అడుగులేసారు కానీ ఎప్పుడు స్వరం వైపు ఎప్పుడు అడుగులేదు, ఎందుకు సార్? ఎందుకు ఉన్నారు కదా అద్భుతంగా పాడేవాళ్ళు, వాళ్ళని చెడగొట్టడం ఎందుకు మనం. బట్ అంటే ఇప్పుడు ఐ మీన్ మీ 2.0 వర్షన్ నిజంగా మాకు నచ్చిందండి. బట్ ఈ డ్రాస్టిక్ చేంజ్కి కారణం ఏంటి అంటే చాలా మంది ఇప్పటికీ కూడా ట్రెడిషనల్ ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. ఈవెన్ మన ఫోన్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే కొన్ని యాప్స్ ఆగిపోతున్నాయి. సో అప్గ్రేడ్ అవ్వాలి. బట్ కొంతమంది ఫోర్స్ఫుల్గా అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఆడియన్స్కి నచ్చాలని చెప్పి. మీ విషయంలో ఏం జరిగింది? ఎందుకు ఈ అప్గ్రేడ్ ఇంత డ్రాస్టిక్ చేంజ్? మొత్తం అవుట్లుక్స్ నుంచి మొత్తం మారిపోయారు మొత్తం అసలు డ్రెస్సింగ్ అన్నీ. అదేంటంటే ఇప్పుడు ప్రజల జ్ఞాపక శక్తి అనే అంటే సమాజం కలిపి ఉమ్మడి జ్ఞాపక శక్తి అనేది 6 నెలలు ఉండేదని పొలిటీషియన్స్ చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ ఉమ్మడి జ్ఞాపక శక్తి అంటే కలెక్టివ్ మెమరీ ఆఫ్ పీపుల్ అంటారు కదా, ఆ ఉమ్మడి జ్ఞాపక శక్తి 2 వారాలకు పడిపోయింది. అంటే 6 నెలలు జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు ఆ అటెన్షన్ అనేది కనీసం 10 నిమిషాలు ఇవ్వగలిగేవారు. అంటే ఒక పాటని 6 నిమిషాల పాట చూసినా వాళ్ళకి బోర్ కొట్టేది కాదు. పాటలు 3.5 నిమిషాలకు వచ్చేసినాయి. ఈ సమయంలో తర్వాత రీల్స్ యుగం వచ్చేటప్పటికి అది నిమిషంన్నరకి పడిపోయింది. ఆ నిమిషంలో మనం అద్భుతమైన మాటలు చెప్పి లేకపోతే భావగర్భితమైన కవిత్వం చెప్తూ ఉంటే వాళ్ళు మధ్యలో పైకో పక్కకో తిప్పుతున్నారు. ఎందుకంటే అంత పాముడు కార్యక్రమాలే కదా ఇప్పుడు, అంత ఇటో పామాలే, ఒక్క వేలికే పని చెప్తున్నారు. సో ఆ క్రమంలో ముందు దృశ్యం అనే చోట అటెన్షన్ లేకపోతే మనం చెప్పే విషయం ముందుకెళ్దు. అది గమనించి చేసే విన్యాసాలు ఇవన్నీ. అంటే నార్మల్లీ కొంతమందికి ఇది భావన ఉంటుంది. ఒకప్పుడు రోజుల్లో చూసుకుంటే 10 మంది దృష్టిలో 10 మందితో గౌరవించబడాలి. జస్ట్ ఏంటంటే మిమ్మల్ని ఎంతో మంది ఎన్నో వేదికలపై సన్మానించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సరదాగా ఏంటంటే ఇది స్క్రిప్టెడ్, అందరికీ తెలుసు. షోల్లో సరదాగా మీ మీదే కౌంటర్ వేస్తూ ఉంటారు. మీరు రివర్స్లో మీకున్న భాషా పరిజ్ఞానానికి మీరు రివర్స్లో ఎలాంటి కౌంటర్ అన్నీ వేయగలరు, తిప్పి వేయగలరు. బట్ ఇదేమైనా మీకు ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని అపోజ్ చేయడం కానీ చెప్పడం కానీ ఈ మాట మీ బంధువుల్లో కానీ ఎందుకు అలాగా? ఐ మీన్ సరదాగా చిన్నపిల్లలతో కూడా జోక్స్ వేయించుకుని ఎందుకు అలాంటిదని ఎప్పుడైనా ఇనిషియల్ డేస్లో అన్నారా సార్ ఎవరన్నా? అన్నారండి. మీరేం చెప్పారు సార్ సమాధానం? నాకేమో అది ఇబ్బంది కానప్పుడు నేను ఎందుకు ఆపుతాను. చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లా ఉండడంలో తప్పులేదండి, కానీ దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు నేను ఇదివరకు కొన్ని సింగింగ్ షోస్కి జడ్జిగా వెళ్తూ ఉండేవాడిని, రియాలిటీ షోస్లో. వెళ్ళినప్పుడు అసలు పిల్లలే కాదు, పిల్లల పేరెంట్స్ కూడా ఇలా వస్తుంటే వస్తున్నారని ఇలా భయపడిపోతూ ఉండేవారు. నేను ప్రాక్టీస్లో వాళ్ళ పాటలు వింటే అద్భుతంగా పాడేవారు. ఇక్కడికి వచ్చేటప్పుడు మా ఎదురుగుండా పాడుతుంటే దాంట్లో ఒక 80% కూడా వచ్చేవారు కాదు. కారణం ఏంటంటే ఎవడో పెద్ద రాక్షసుడు ఉన్నాడు అక్కడ, ఒక భూతం ఉంది జడ్జి రూపంలో, ఆడు తినేస్తాడు అన్న ఈ గౌరవం అన్నది భయం వైపు నడిపించేసింది అన్న. అలా ఒకళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే గౌరవం నాకొద్దు. నన్ను గౌరవించడం వల్ల వాళ్ళ పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోతే నా గౌరవం నాకున్న అనుభవం నాతో వాళ్ళకి అన్యాయం చేసినట్టే అనిపించింది. కాబట్టి ముందు వాళ్ళలో ఆ భయం తీసేయాలి అని చెప్పి పిల్లలతో ఉన్నప్పుడు పిల్లల్లాగే మేము మీలాగే పుట్టినోళ్ళం, మీలాగే ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళం, కాకపోతే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల ముందు ఈ రంగంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం అంతే, మేము మీరు ఒకటే అన్న భావన వాళ్ళలో కలిగిస్తే గనక మంచి స్థాయిలో వాళ్ళు పాడతారన్న ఉద్దేశంతో అలా చేయడం జరిగింది.
సూపర్ సార్. అసలు లిటరల్లీ రాజ్ కుమార్ హిరానీ గారు 3 గంటల సినిమా తీశారు, 3 Idiots. అంటే ఇంజనీరింగ్ ఇలా కాదు అని చెప్పడానికి మీరు కూడా జడ్జిలు అంటే ఇలా ఉండక్కర్లేదు అని జస్ట్ 2 నిమిషాల్లో చెప్పారు. ఇప్పుడు చాలా చాలా ట్రెండీగా ఉంది. సూపర్, అసలు సూపర్ అడాప్షన్. అంటే ఇంత స్పాంటేనియస్ గా చెప్పడం అనేది, ఐ మీన్ మీ ఇంటెన్షన్ కాబట్టి, రియల్ ఇంటెన్షన్ కాబట్టి. స్పాంటేనియస్ కాదండి, ఒక 5-6 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం కాబట్టి. సూపర్ సార్, సూపర్. అండ్ మీ ఒకసారి 2 దశాబ్దాలుగా మీరు మీ చరిత్రలో చూసుకుంటే నాకు నచ్చిన కొన్ని సందర్భాల గురించి అడుగుతాను. ఈవెన్ మీరు MIHSV గురించి మాట్లాడుతుంటే విన్నాను. నాకు ఇప్పటికీ అది మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. ఆ సాంగ్స్ ఆల్బమ్ ని ఇప్పటికీ నేను పక్కన పెట్టలేను. ఎప్పుడైనా నేను వింటూనే ఉంటాను. సో ఎందుకు అంత చేంజ్ తీసుకొచ్చిందని మీరు మీ లైఫ్లో అనుకుంటున్నారు సార్? అంటే నేను రెహమాన్ గారి సంగీతంలో సింగిల్ కార్డ్ రాయడం అనేది ఒకటి చాలా ప్రతిష్టగా తీసుకున్నాను, గొప్ప వరంగా భావించాను. దాంతో ఏదో అలతి పదాలని నమ్ముకోకుండా ఈ బాణీలకి ఎలాంటి పదాలు వేయాలో అలాంటి పదాలు వేసి ఒక కొత్త అనుభూతి, ప్రేమ పాటల్లోనే ఒక కొత్త అనుభూతి తీసుకురావాలన్న ప్రయత్నంతో, సంకల్పంతో మొదలుపెట్టిన ఆల్బమ్ అది. అది అనుకోకుండా ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలను చేరుకుంది. అది అంత గొప్పగా చేరుకుందనడానికి మొదటి నిదర్శనం ఏంటంటే, నా క్లోజ్ ఫ్రెండ్సే, నాకు అత్యంత ప్రాణ స్నేహితులే మొదటిసారి విని అస్సలు బాగోలేదు, ఏం అర్థం కావట్లేదు, ప్రేమ పాటలు ఇలా కాదు కదా, హ్యాపీగా ఇలా ఉంటాయి కదా అని ఆ ముందు వచ్చిన ప్రేమ పాటలు వినిపించి ఇలా చెప్తే అనుకున్నాను, ఓకే కొత్తదనం అయితే ఉంది, నేను అనుకున్నది వచ్చింది అని. అలా నెమ్మదిగా స్లో పాయిజన్లో అలా ఎక్కేసింది. అయితే ఏమైందంటే, అలా ప్రేమ పాటల్ని వేరే కోణంలో చూపించేటప్పటికి అప్పుడున్న యువ దర్శకులు ఆకర్షితులయ్యారు. ఎందుకంటే కొత్త సినిమా ఎవరికైనా బడ్జెట్ తక్కువ ఉంటుంది, తక్కువ బడ్జెట్లో ప్రజల్ని ఎక్కువ రీచ్ అవ్వాలంటే ప్రేమ కథలే వాళ్ళకి శరణ్యం. వాళ్ళు చెప్పాలనుకున్న యాక్షన్ ఎలిమెంట్ అయినా లేకపోతే ఇంకో ఎలిమెంట్ అయినా ప్రేమ కథల ద్వారానే చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ సంప్రదించడం జరిగింది. అలా వరుసగా ప్రేమ పాటలు వచ్చేటప్పటికి MIHSV ఎలాగో రాసింది కాబట్టి అలా రాయకూడదు కదా, మళ్ళీ దానికంటే భిన్నంగా ఎలా రాయొచ్చు, మళ్ళీ దానికంటే భిన్నంగా ఎలా రాయొచ్చు, అలా రాసుకుంటూ వచ్చా. ఉదాహరణకు మీకు ఇంకేం కావాలి పాట ఉందనుకోండి, అందులో ప్రాసతో విన్యాసం చేసినా కూడా అన్ని తెలుగు పదాలు ఉంటే ఏదో బంగారం ఉంటుంది, కానీ అది నగవ్వాలంటే ఎక్కడో అక్కడ రాగి ఉంటేనే ఈ పాట నిలబడుతుందని, నీ ఎదుట నిలబడు చనువే వీసా ఇలాంటి పెట్టి ఆ పాట యొక్క ఫ్లేవర్ మార్చడం జరిగిందనమాట. అలా ప్రేమ పాటల్లో చేసిన ప్రయోగాల వల్ల ఓన్లీ ప్రేమ పాటలే రాయగలడు అన్న ఒక ముద్ర వేస్తారు. మళ్ళీ దాని నుంచి ఒక 4 సంవత్సరాలు పట్టింది బయటికి రావడం, 4-5 సంవత్సరాలు పట్టింది. పట్టి సర్కారు వారి పాట ఆల్బమ్ మీద గట్టిగా కూర్చుని మమ మహేష కానీ, కమాన్ కళావతి కానీ ఇలాంటి చాట్ బస్టర్స్ ఇచ్చిన తర్వాత ఆ వెంటనే దానికి ముందు వచ్చిన యా జై బాలయ్య కానీ, దిగు నాగా కానీ, ఈ పాటలన్నీ రావడం వల్ల ఒక్కసారిగా ఆ మాస్ జానరాలోకి మళ్ళీ నేను అడుగు పెట్టడం జరిగింది అనమాట. సో మిమ్మల్ని మీరు మళ్ళీ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది, మార్చి నేను అన్ని రోడ్లలో ప్రయాణం చేయగలను. ఎందుకంటే మీకు MIHSV ముందు రబ్బరు గాజులు కానీ, పరారే కానీ, చిన్నదో వైపు పెద్దదో వైపు కానీ, మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో కానీ, ఇలా ఎన్నో మాస్ పాటలు హిట్లు ఉన్నాయి. యంగి అమ్మ ఒకటి, ఇలాంటి ఆల్బమ్స్ రాసిన తర్వాత అప్పుడు ఆ వైవిధ్యం నాకు చాలా బాగా అనిపిస్తూ ఉండేది. ఒక్కసారి MIHSV సృష్టించిన ప్రపంచం వల్ల వరుసగా ప్రేమ పాటలు రావడంతో ఏంటి ఒకే దారిలో ప్రయాణిస్తుంది. పాటల సంఖ్య తక్కువ లేదు, పారితోషికానికి ఏం లోటు లేదు, గౌరవానికి ఏం లోటు లేదు, కానీ రాస్తున్నప్పుడు వైవిధ్యం లేకపోతే అయ్యే మళ్ళీ ఎన్నిసార్లు రాస్తాం ఇద్దరు ప్రేమించుకుంటే అన్న ఇది వచ్చినప్పుడు నేను తీసుకున్న నిర్ణయం అనమాట. సూపర్. అంటే ఎంతమంది ముందుకు వచ్చి అందాలు చల్లుతున్నా కార్తిక్ జెస్సీ వెంటే పడినట్టు మీ పాటలకు కూడా ఎన్ని పాటలు వచ్చినా ఆ స్థానం అలాగే ఉంటుంది సార్ మా దగ్గర. ఉండొచ్చు. ఇప్పుడు ప్రేమ పాటలకి ఎలా అయితే ప్రత్యేకత చూపించగలము, మాస్ పాటల్లో కూడా అదే ప్రత్యేకత చూపించగలం, అది నేను అనేది. అంటే మీకు ఇప్పుడు కాంప్లిమెంట్స్ విషయానికి వస్తే, ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ సూర్యుడే సెలవని కదా సార్,
కాదు, నా ఫస్ట్ సూర్యుడి సెలవుని రాసిన సుద్దాల ఓకే ఓకే మీరు కదా నేను నాకు ఫస్ట్ హిట్ అప్పుడో ఇప్పుడు అప్పుడో ఈవెన్ సిద్ధార్థ్ గారు ఎప్పుడు గుర్తొచ్చినా ఫస్ట్ ఈవెన్ ఆయన ఇక్కడ ప్రమోషన్స్కి వచ్చినా పాడే పాటే అది. ఆ తర్వాత మళ్ళీ మాస్ రబ్బర్ గాజులు అలా మళ్ళీ నిజంగా నేనేనా మళ్ళీ చిన్నదో వైపు పెద్దదో వైపు అలా. ఇప్పుడు అంటే మీరు తెలుగు సాహిత్యాన్ని గట్టిగా చూపించిన సందర్భాలు ఉంటాయి. ఒక పొయిటిక్ వేలో హీరోయిన్ ని ఒక హీరో పోగొట్టడం ఇలాంటి పాటలు ఉంటాయి. ప్రేమ గొప్పతనం అని చెప్పిన పాటలు ఉంటాయి. లేదంటే ఇలాంటి మాస్ సాంగ్స్ ఇప్పుడు మమ మహేష్ కానీ జై బాలయ్య కానీ అలా అంటే కరెక్ట్ గా హీరోస్ కి వాళ్ళ పేరుతో సింక్ అయ్యే పాటలు, ఆడియన్స్ ఎగిరే పాటలు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. రెండు డిఫరెంట్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి పాటలు వచ్చినప్పుడేమో నిజంగా ఒక హార్ట్ఫుల్ కమెంట్స్ చాలా కామ్ గా పెడతా ఉంటారు. ఇలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు అవసరమైతే ఏం తాగి రాసేవన్నా లిరిక్స్ ఇలాంటి కమెంట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఏమి ఇష్టం రెండిట్లో? ఈ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచే ఏ భాషైనా నాకు ఇష్టమేనండి. ఒక అతను యానిమల్ సినిమాలో ఎవరెవరో పాటని పియానో మీద కార్డ్స్ వాయిస్తూ పాడుతూ మొదలుపెట్టి అనంత్ శ్రీరామ్ అన్న ఏం తాగి రాసినావన్న ఈ పాట అసలు మైండ్లోకి వెళ్ళి పోవట్లా అని మొదలుపెట్టి వాళ్ళు ఆనందం తప్పే ఉందండి. ఈవెన్ ఆ నే వేరే సాంగ్ కూడా మీరే కదా సార్ రాసింది. ఏది నే వేరే ఆల్బమ్ అది ఏమో మళ్ళీ డీప్ లిరిక్స్ ఉంటాయి. ఒక దాంట్లో ఏమో అంటే మీరు అన్ని లోతులోకి వెళ్ళాలంటే లోతులోకి వెళ్తూ ఉంటారు, పైకి వెళ్ళాలంటే బయటకు వెళ్తూ ఉంటారు. అయితే మన ముందు సముద్రమే మార్గం అనుకున్నప్పుడు సబ్మెరీన్లో వెళ్ళాలి, ఆకాశమే మార్గం అనుకున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళాలి అంతే. సో మళ్ళీ మణిశర్మ గారు ఇప్పుడు ఐ మీన్ మీరు అన్నారు ఆల్రెడీ ఆయన ప్రభావం తగ్గడం ఇలాంటి ఏం లేవు అని చెప్పి. మేబీ మా అపోహ అయ్యి ఉండొచ్చు అలాగా. మణిశర్మ గారు మళ్ళీ వినిపించట్లేదు, బలంగా వినిపించట్లేదు అంటే ఇంకా ఆ పాటలు వినిపిస్తున్నాయి కానీ కొత్త పాటలు బలంగా వినిపించట్లేదు అని అపోహ మాకు ఉంది. పోనీ మా అపోహ గురించి చెప్పండి, అసలు ఏమంటారు ఇప్పుడు మణిశర్మ గారు ఈ సినిమా తర్వాత ఏమన్నా బలంగా వినిపించే సందర్భాలు ఉంటాయంటారు ఇక్కడ నుంచి? నేను భవిష్యత్తు చెప్పగలిగేవాడిని కాదు, కానీ సరైన కథ సరైన సన్నివేశం వస్తే మణిశర్మ గారి బాణి బలంగా వినిపిస్తుంది, బల్లకు గుద్దినట్టు కూడా వినిపిస్తుంది, అందులో ఏ సందేహం లేదు. నైస్. సో మళ్ళీ మీ ఏమై చేసేవే రిపీట్ అవుతుంది, మళ్ళీ మాయ చేయబోతున్నారు పెద్దతో. సో ఏంటి సార్ రారా రైరా సాంగ్ పెద్ద హిట్ అయింది అది కూడా. సో 2 బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ఇప్పుడు మీకు గుర్తుందా ఉంది, రారా రైరా ఉంది, 2 డిఫరెంట్ జానరాస్. ఈ సంవత్సరం శశిరేఖతో మొదలైందండి. ఇప్పుడు అది 100 మిలియన్ వైపు వెళ్తుంది. తర్వాత రై రై రారా వచ్చింది, ఇప్పుడు గుర్తుందా వచ్చింది. మళ్ళీ పెద్ద ఐటమ్ సాంగ్ రావచ్చు, విడుదల కావచ్చు. ఆ తర్వాత ఎన్నాళ్ళకో తెలియదు కానీ స్పిరిట్ విడుదలవుతుంది. మంచి మంచి సినిమాలు, మంచి మంచి పాటలు వరుసగా వస్తున్నాయి. భగవంతుడి కృపతో ఏది ఎంత విజయం సాధిస్తుంది అనేది వేచి చూడాలి. అంటే స్పిరిట్ గురించి ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు ఏదో, అంటే మీ పాటలో ఏ బాణిలో ఉంటాయి అనేది ఒక చిన్న హింట్ ఇచ్చారు. సో ఒకసారి మళ్ళీ మా ఆడియన్స్కి చెప్పండి సార్. స్పిరిట్ మా గొప్ప క్లాసిక్ ఆల్బమ్ అవుద్దండి. కథ మాత్రం మాస్కి పై రేంజ్లోనే ఉంటుంది. అంటే మీకు కొన్ని సందర్భాలు చెప్తా ఉంటారు కదా పాటకు ముందు, మొత్తం కథ చెప్పారు సార్? కొన్ని సందర్భాలు చెప్పారు మీకు? అప్పుడు వరకు మేము పాటలు మొదలు పెట్టే టైంకి ఆయన దగ్గర ఎంత స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ చెప్పారు. తర్వాత ఇంకా ఇప్పుడు కూడా డెవలప్ అయింది. నైస్. సో ఓకే, ఇంకా మేము ఎక్కువ అడిగితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, చెప్పరు కాబట్టి ఒకసారి దీని గురించి అడుగుదాం సార్. దీని గురించి మాట్లాడుకుంటే ఏమనిపించింది సార్ మీకు బేబీ సినిమా మీ లైఫ్లో? అది కూడా మంచి మీ మెమరబుల్ ప్రాజెక్ట్స్లో అది కూడా మంచి మెమరబుల్ ప్రాజెక్ట్. ఇది దాన్ని అంటే పాత దాన్ని చెరపమని అనట్లేదు కానీ దాన్ని తలదన్నేది అవుతుందని అంటారా, ఏమంటారు? బేబీ సినిమాకి నేను ఒక్క పాట రాశానండి. చెన్నై లవ్ స్టోరీని ఒక్క పాట కూడా వదలకుండా రాశాను. కాబట్టి నేను ఏ స్థాయి ఫలితాన్ని ఊహిస్తున్నానో మీరే అంచనా వేయచ్చు. మొత్తం హోల్ ఆల్బమ్ లో మీ ఫేవరెట్ గుర్తుందా సార్? ఇంకా ఏమన్నా శాంపిల్ మాత్రం, గొప్పలుగా దాచడం కాదు, కేవలం దాచడం కాదు, కుప్పలుగా దాచాం. ఓకే, అంటే ఇది కాకుండా ఇంకా ఫేవరెట్ ఉన్నాయి మీకు? దాన్ని మించి ఒకటి. ఈసారి అంటే మీరు బేసికలీ ఇంత ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు అవార్డులు ఇవి ఎక్స్పెక్ట్ చేయరు, కాకపోతే మీకు వచ్చే కాంప్లిమెంట్స్ చెప్తూ ఉంటాయి ఈసారి ఖచ్చితంగా ఇది నేషనల్ అవార్డుకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇది ఇలా ఉండదు అని అలాంటివి ఏమైనా వినిపించినాయా? ఇది అవార్డు అనేది ప్రాతిపదిక తెలియదు కదండి ఎవరికి. న్యాయ నిర్ణేతలు ఈ ప్రాతిపదిక మీద ఈ అవార్డు ఇస్తారనేది తెలియదు. కాబట్టి పాట రాసేటప్పుడు దీనికి నేషనల్ అవార్డు రావాలి, దీనికి ఫిల్మ్ఫేర్ రావాలి, దీనికి సైమా రావాలి, దీనికి ఐఫా రావాలని రాయలేం. కథ, సన్నివేశం, మనోరంజనం ఇవే
కాబట్టి ఎప్పుడు పాటల రచయిత 3 అవార్డుల్ని గెలుచుకోవాలి అన్న లక్ష్యంతో రాయాలి. మొదటి అవార్డు ఆత్మసంతృప్తి, అంటే నువ్వు రాసింది నీకు నచ్చితే దానికి మించిన అవార్డు లేదు. రెండో అవార్డు ఆదరణ, నీకు నచ్చిన పాట ప్రజలకు కూడా నచ్చితే అది ఇంకా గొప్ప అవార్డు. దాని తర్వాతే ఇప్పుడున్న ప్రతిష్టాత్మకమైన అవార్డులు. అవి వస్తే ఈ 2 ఆనందాలని రెట్టింపు చేసినట్టు. ఆ 3వ అవార్డు మన చేతిలో లేదు, కానీ ఈ 2 అవార్డులు మన చేతిలో ఉన్నాయి. దీనికోసం ఎక్కువ కృషి చేస్తే ఆ అవార్డు రావచ్చు, రాకపోవచ్చు. సూపర్ అద్భుతంగా చెప్పారు. సో ఒకసారి మీ వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందాం సార్. మీరు అంటే ఇప్పుడు వేసుకునే కాస్ట్యూమ్స్ అవి మీ ఓనా సార్, లేదు అక్కడికక్కడే వదిలేస్తారు అప్పటికప్పుడే, ఆ షో వరకే పరిమితం? షోలో ఏదైనా చాలా ప్రత్యేకమైనది కావాలంటే అప్పుడు డిజైనర్ని తెచ్చుకుంటాం. సాధారణమైన అయితే నేను కొనుక్కునే వేసుకుంటాను. వార్డ్రోబ్ ఏమన్నా మారిందా సార్? ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అయిందా సార్? అసలు నాకు అసలు వార్డ్రోబ్ లాంటి కాన్సెప్ట్ ఉండదండి. ఇంట్లో గూడు ఉంటుంది, ఆ గూట్లో బట్టలు ఉంటాయి అంతే. సార్ చాలా చాలా మధ్యతరగతి మనస్తత్వంతో పెరిగే వ్యక్తిని నేను. సో అందులోనే పోనీ ఏమైనా బట్టలు మారినాయి సార్? పోనీ ఏమన్నా ఆ గూడు పెద్ద సైజ్ ఏమైనా పెరిగిందా? నిండిపోయిందిలా. నిజమేనా సార్? సో మీకు అట్రాక్ట్ అయ్యే కలర్స్ ఏంటి సార్? ప్యాటర్న్ ఏంటి? అనంత శ్రీరామ్ గారు 1.0 గురించి అడుగుతున్నాను, అంటే షో గురించి. శ్రీరామ్ 1.0 అంటే స్కై బ్లూ ఎక్కువ ఇష్టం. బ్లూ అలాగే నేవీ బ్లూ ఉంటుంది కదా, డార్క్ బ్లాక్ అనిపించే అంత బ్లూ, అది ఇష్టం. ఓకే. యా. సో ఇప్పటి వరకు ఉన్న ఈ సాంగ్స్ లిస్ట్లో మొత్తం అన్నిటిలో అంటే మీకు అవార్డ్స్ తెచ్చిపెట్టిన బయట పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కాకుండా మీరు ఫస్ట్ అన్నారు, నా ఫస్ట్ అవార్డు నా మనసుకి ఆత్మసంతృప్తి కలగాలని, అది బాగా కలిగించిన టాప్ లిస్ట్లో ఉండే ఫస్ట్ సాంగ్ ఏంటి సార్? ఇప్పుడు రై రై రారా ఫస్ట్ సాంగ్ ఈ సంవత్సరానికి. తాను నేను జనరల్. ఓకే ఓకే. మామూలుగా అయితే మొన్నటి వరకు తాను నేను ఉండేదండి, మొన్నటి వరకు తాను. ఇప్పుడు రై రై రారా దాన్ని బీట్ చేసింది సార్. సూపర్ సూపర్. అలా ఎప్పటికప్పుడు లిస్ట్ కూడా అప్గ్రేడ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్, ముందుకు ఇంకోటి రావాలని. ఇందులో ఒక పాట రాబోతుంది, అది నాకు నేనే అవార్డు ఇచ్చుకున్న పాట అని చెప్పుకోవచ్చు. అది నాకు తెలిసి త్వరలో రిలీజ్ చేయం, సినిమాకి అతి దగ్గరలో రిలీజ్. నేపథ్యం చెప్పొచ్చా సార్? అంటే హీరో హీరోయిన్ అలా అని కాదండి, మోటివేషనల్ లో లేకపోతే ఇప్పుడు అన్నారు కదా సినిమా ఏదైనా ప్రేమ ద్వారానే ఏ భావోద్వేగమైనా చెప్తాండి. ఇది 100% ప్రేమ కథ కదా, పేరులోనే లవ్ స్టోరీ ఉంది కదా, పాటలు కూడా లవ్ సాంగ్సే, కానీ ప్రేమలో ఉన్న వివిధ రకాలైన భావోద్వేగాలు, అందులో ఒక చాలా గాఢతతో సాంద్రతతో కూడిన భావోద్వేగంతో ఉన్న ఒక పాట ఉంది. ఆ పాట చాలా ఇష్టం. ఓకే, సాంద్రత ఎక్కువ ఉంటుంది అంటారు. అంటే మీ వర్షన్ అయితే పాటలన్నీ మీరే రాశారు కాబట్టి చాలా మీకు ఇది చాలా ఎక్కువ ఉన్నాయి, దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి, చాలా లోపల చాలా మెమరీస్ ఉన్నాయి. బట్ ఆశలు అంచనాలు అసలు పక్కన పెట్టేయండి, చాలా ఆత్మసంతృప్తిని ఇచ్చిన. ఆత్మసంతృప్తి చాలా. కథ పరంగా అడుగుతున్నాం సార్, కథ మొత్తం మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కాబట్టి, అంటే బేబీతో కంపేర్ చేయట్లేదు. ఈ సినిమా ఇప్పుడు జెన్జీకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని క్యాటర్ చేస్తుంది? వాళ్ళు రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత మా రోజుల్లో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ వచ్చిందిరా చూడండి అని చెప్పి వాళ్ళ జన్ గామావో అప్పుడు డెల్టావో ఏదో వస్తుందో వాళ్ళకి చూపెడతారు. నైస్ నైస్. అంటే డీకోడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సార్, మామూలుగా ఇది డీకోడింగ్ అనేది మన బుద్ధి కంపేర్ చేయడం వాటిని వీటిని. దీన్ని కంపేర్ చేసినప్పుడు మాకు వెంకీ సినిమాలో అనగనగనగనగన ఒక పాట ఉంటుంది, అంటే లిరిక్స్ ఇదేం కాదు, సందర్భం మాకు జస్ట్ ఆ విజువలైజేషన్ ఏంటంటే హీరో హీరోయిన్ మనసు మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. తను బాగా చాలా సందర్భాలు వస్తుంది. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, అలాగే ఒక ఊరిలో పాట ఉంటుంది మేఘంలా, రకరకాల చాలా సందర్భాలు మారుతాయి. కానీ హీరోయిన్ని ఊరడించడం అనేది ఎప్పటి నుంచి ఉంటుంది. రాణి రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ పాడుతా తీయగా చల్లగా, రకరకాల సందర్భాలు ఉన్నాయి. సో ఇందాక మీరు మార్పు గురించి మాట్లాడి ఒక రాక్షసుడు కూర్చున్నాడు అక్కడ అనే మార్పుని మార్చాలని అనుకున్నారు అనే దాన్ని ఇప్పుడు మార్చి టెడ్డీ బేర్ అయిపోయారు ఆల్మోస్ట్. వరుణవి విషయంలో మాట్లాడుకున్నా ఇలా చిన్న చిన్న పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు కూడా మీ ముందు ధైర్యంగా పాడగలుగుతున్నారంటే మీరు ఇచ్చిన కంఫర్ట్ అదంతా మాట్లాడు. వరుణవి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఒక సమాజంగా మనం వరుణవి లాంటి ప్రజ్ఞ ఉన్న
అమ్మాయిల్ని ప్రోత్సహించాలి. అదే సమయంలో అది కేవలం ప్రోత్సాహానికే పరిమితం అయిపోకూడదు. తన పాడుతున్నప్పుడు తను చేసే లోపాలని, శృతి జ్ఞానాన్ని, లయ జ్ఞానాన్ని కూడా కలిగిస్తేనే ప్రతి సందర్భంలోనూ సింపతియే కాదండి, కొన్ని సందర్భాల్లో నాలెడ్జ్ కూడా ఇవ్వగలగాలి. సూపర్ సూపర్. అండ్ ఇప్పుడు అయితే నిజంగానే ముద్దుగా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు మీరు అన్నట్లు. అది తర్వాత పాపం ఆవిడ ఆ స్థాయికి వెళ్తుందా అనేది ఒక చిన్న డైలమా అనమాట. ఒక 10 years తర్వాత, 10 సంవత్సరాల తర్వాత తన సాధనను బట్టే స్థాయి నిర్ణయించకూడదు. ఒక పాడగలిగే ఒక నిప్పు ఉంది, దానికి సాధన ఇంధనం చమురు తోడైతేనే అది గొప్ప మంటలాగా తయారు. మీరు ఏమైనా పర్సనల్లీ వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా సార్? ఏ కైండ్లో వెళ్ళమని, ఎలాంటి మార్గంలో వెళ్ళమని? అది సంగీత పరంగా నాకంటే కొంచెం సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సాహిత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని లోతులను తెలుసుకుని పాడగలిగే అంత పీడనం ఒత్తిడి ఇప్పుడు పెట్టకూడదు. ఒక 13 సంవత్సరాలు వచ్చేదాకా సంగీతాన్ని ఆస్వాదించేలాగా తర్ఫీదిస్తే 13 సంవత్సరాల తర్వాత అప్పుడు సాహిత్యం గురించి మనం మాట్లాడచ్చు. ఇప్పటికి మిమ్మల్ని ఎవరన్నా కరెక్ట్ చేస్తున్నారు సార్? అంటే కరెక్ట్ మీన్స్ అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్కి తగ్గట్టు అని కాకుండా తెలుగు భాష ఎక్కువైపోయిందండి. మరీ డీప్ వర్డ్స్ యూస్ చేస్తున్నారు. మీరు వద్దు, మన జెన్జీ కైండ్ ఆఫ్ వర్డ్స్ యూస్ చేయండి, అలా కరెక్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? జెన్జీ ఆ సందర్భానికి జెన్జీ పదాలు అవసరమైతే మీరే పెట్టేస్తారు. నేను ఇంగ్లీష్ పదాలు వేయడానికి వ్యతిరేకం కాదండి, వేయాల్సిన పాటకే వేయాలి. ఇందాక అన్నారు కదా, బంగారం నగగా మారాలంటే రాగి కూడా ఉండాలి, సమ్ టైమ్స్ ఎక్కువ రాగి యూజ్ చేయాలి, సమ్ టైమ్స్ భలే కంపేర్ చేశారు. అది మాత్రం ఇందాక మెటాఫర్, అది అద్భుతంగా. సో అంటే మీరు ఇంగ్లీష్ పదాలకి ఏమి వ్యతిరేకం కాదు, కానీ అవసరమైనప్పుడు సందర్భమైనప్పుడు మీరే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా మీ పాట ఇప్పటికొచ్చి ఎప్పుడైనా రిలీజ్ అవుతుందా సార్? పాడుతీగలో ఒక పాట పాడితే బాలుగారు ఇందులో ఇంగ్లీష్ పదాలు ఎన్ని ఉన్నాయని లెక్కెట్టారు అనమాట. పాట ఏంటంటే, ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నువ్వు కలిసాక, ఈ లైన్లో సౌండ్ వచ్చింది. ఆకాశం మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళల్లోన చేరుకుంది నేను కలిసాక, ఇందులో లైట్ వచ్చింది. ప్రతి వాక్యంలోనూ ఇంగ్లీష్ పదం ఉంది, ఇంగ్లీష్ పదం లేని వాక్యం లేదు అని సరదాగా చెప్తా ఉండేది. ఆ ఇద్దరు ఆస్ట్రేలియాలో ఇద్దరు ఎన్ఆర్ఐలు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇంచుమించు భాష అలాగే ఉంటుంది, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే మీరు ఏమై చేసేవాళ్ళు, విన్నావే వేల వీణల సంతోషాల సంకీర్తనలు అన్నప్పుడు నా ఇమాజినేషన్ నిజంగానే నిజంగా ఆ టైంలో ఏ అబ్బాయి అయినా అంత వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేయదు అనుకున్నప్పుడు చేసిందంటే అలాగే అనిపిస్తుంది. బట్ మీరు ఈ సందర్భాన్ని మ్యూజిక్ ప్రపంచంలో ఆలోచిస్తే నిజంగా ఈ రోజులు ఉన్నాయా సార్? 1000 వీణలు ఒకేసారి వాయించి రికార్డింగ్ చేసి ఉందా సార్? లేదా ఏఐ వచ్చేయడం వల్ల, టెక్నాలజీ బాగా అప్గ్రేడ్ అయిపోవడం వల్ల? ఏఐ అనేది మ్యూజిక్ని ఎప్పుడు ఏం చేయలేదండి. అది ఇప్పుడు ఒక 100 వైలన్లు ఓ చోట వాయిస్తున్నారు అనుకోండి, 100 మంది యొక్క భావోద్వేగం అది, లేదా 100 మంది యొక్క మేధస్సు, ఇంత కలిసి 100 మీకు ఏఐ అనేది ఒక టూల్, అంతేగాని అదొక మంత్రదండం కాదు. టూల్ అంటేనే అది డేటాని ఆధారంగా చేసుకుని చేస్తుంది. మీరు ఇప్పుడు ఇవాళ కొట్టండి, కావాలంటే ఇప్పుడే కొట్టండి, మీ మెటాఓ మీ చాట్ జీపీటీయో ఏదో ఉంటుంది కదా మీ ఏఐ, దాన్ని అడిగి నాకు ఎడమ చేత్తో పుస్తకం మీద పెన్ను పెట్టి రాసే ఒక మనిషి బొమ్మ ఇవ్వు అని కొట్టండి, అది ఇవ్వదు. ఎన్నిసార్లు చూసినా మీకు కుడి చేత్తో రాసే మనిషి బొమ్మ మీరు ప్రేక్షకులు మీరు కూడా ప్రయత్నించవచ్చు. ఎన్నిసార్లు మీరు కొట్టినా కుడి చేత్తో రాసే మనిషి బొమ్మ ఇస్తుంది. కారణం ఏంటంటే ఏఐ అనేది డేటా, సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆ పర్మిటేషన్ కాంబినేషన్స్లో మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. దాని దగ్గర ఆ ఎడం చేత్తో రాసే వ్యక్తుల డేటా కావాలంటే ఎప్పుడో మహాత్మా గాంధీ దగ్గర నుంచి తీసుకురావాలి, అన్ని పిక్స్ దొరకవు. కుడి చేత్తో రాసే వాళ్ళే 99% పైగా దొరుకుతాయి. ఈ 1% అది ఎలా భావిస్తుంది? మిస్లీనియస్ కింద భావిస్తుంది. దీన్ని రియల్ డేటాగా భావించదు అన్నమాట. ఓకే, కానీ ఒక చిత్రకారుడు ఉన్నాడు,
ఎడం చేత్తో పెన్తో బుక్ మీద రాసే మనిషి బొమ్మ వేయంటే అలాగే వేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఒక ఎమోషన్ ఉంది, ఒక మేధస్సు ఉంది. అలాంటిది ఒక్కడు చేసే పనే చేయలేనప్పుడు 100 మంది సంగీతకారులు ఒక చోట కూర్చుని వాయిస్తే వచ్చే భావోద్వేగాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఏమీ చేయలేదు. అందుకే సృజనాత్మకతను నమ్ముకున్న ఎవ్వడూ కూడా ఏఐని చూసి కొంచెం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే సృజనాత్మకత కాకుండా కేవలం యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారో, వాళ్ళ ఆదాయం యాంత్రిక విధానంలోనే వస్తుందో వాళ్ళు మాత్రం ఏం చూసి ఖచ్చితంగా భయపడచ్చు. సూపర్ సూపర్ సార్. ఒక కాంట్రవర్సీ గురించి అడుగుతున్నాను, బట్ అంటే నాకు అర్థమైంది. అర్థం కాని వాళ్ళు కొంతమంది వాళ్ళకి క్లారిటీ, కాంట్రవర్సీ కావాలి లేదు అలా అని కాదు. మ్యాటర్ ఏంటంటే బేసికల్లీ మీరు చెప్పిన ఆన్సర్ నాకు అర్థమైంది. పావని పుత్రుడు అని మీరు ఎందుకు అన్నారంటే, అప్పుడు ఆయన సరస్వతి పుత్రుడు అనేది సంగీత నేపథ్యం కాంటెక్స్ట్ లో పెట్టుకోలేదని ఆయన క్లియర్లీ చెప్పారు. ఆయన ఏం చెప్పారు, నా తల్లి పేరు సరస్వతి అనేది తర్వాత వచ్చింది తెరపైకి. ఫస్ట్ ఎందుకు పెట్టారు ఎవరికి తెలియకపోయినా, తర్వాత తల్లి పేరు సరస్వతి కాబట్టి సరస్వతి పుత్రుడు, గౌతమ్ పుత్ర శాతకర్ణ టైప్ లో వచ్చిందని పెట్టారు. మీరు దానికి కౌంటర్ వేసారేమో అనేది చాలా మంది భావన. మీది అసలు కౌంటర్ కాదు అనేది నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే మీరు చాలా క్లియర్లీ చెప్పారు, పెద్ద పెద్ద మహానుభావులు పెట్టుకోవాల్సింది, నాకు అంత పెద్దది ఆపాదించొద్దు అనేది మీ భావన. సో దాని గురించి ఒకసారి అడుగుతుంది, ఎవరికైనా క్లారిటీ లేకపోతే ఆ సందర్భం ఏంటి అనేది అడుగుతుంది. మీరే చెప్పేశారుగా సమాధానం అయింది. ఏం చెప్పారు? కరెక్ట్ నేను చెప్పింది పోనీ మీరు చెప్పిందే సరైన సమాధానం సార్. అంటే ఆ ఇంటర్వ్యూవర్కి ఆ టైంలో మీరు చెప్పింది ఇదే, జస్ట్ అంత పెద్దది నాకు ఆపాదించొద్దు అనేది, ఎవరికి కౌంటర్ కాదు. కేవలం దీనికోసం క్లారిటీ కోసం. సార్ ఏంటి సార్ అంటే మీరు ఎప్పుడో కలగన్నాను అన్నారు కదా, సో అది ప్రేమ పరంగా కాకుండా సంగీత పరంగా మీ పర్సనల్ లైఫ్ పరంగా కెరియర్ పరంగా ఏం కలగన్నారు? ఆ కళ నెరవేరిందా? నెరవేరే ప్రాసెస్లో ఉందా? అంటే 20 సంవత్సరాలుగా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఇప్పుడు నెరవేరే దిశ వైపు పైన సాగింది. అంటే అప్పుడు నేను కలగన్నది ఏంటంటే, నా పాట ఎన్ని పాటలు రాసినా, ఎన్ని వేల పాటలు రాసినా, ఒక్క పాట, ఏదో ఒక్క పాట నాది ఒక ఆత్మహత్య చేసుకోవడానికి ఇలా ఫ్యాన్కి తాడు బిగించిన వ్యక్తి మెడకి వేసుకున్న సమయంలో నా పాట వినపడి, లేదు జీవితంలో మళ్ళీ నిలబడదాం అన్న నిర్ణయం తీసుకుని ఆ తాడిని మెడ నుంచి తీసి పక్క పెట్టి మళ్ళీ వచ్చి జీవితంలో ప్రయత్నం చేసి గెలిచే ప్రాసెస్కి ఉపయోగపడే పాట రాయగలిగినప్పుడు రచయితగా నా జన్మ సార్థకం అవుతుంది అనేది నా కళ ఎప్పుడు. అలాంటిది రై రై రారా పాట రాసిన తర్వాత అలాంటి మెసేజ్లు చాలా వచ్చినాయి నాకు. మీకు పెద్ద అఫీషియల్ పేజ్లో కూడా రేపు ఒక వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ఒక ఐఐటి ప్రొఫెసర్, ఐఐటి ఖర్గ్పూర్లో చేసిన ప్రొఫెసర్, తర్వాత ఐఐటి భువనేశ్వర్లో చేశారు, తర్వాత రిటైర్ అయ్యారు. ఆయన ఒక మీటింగ్కి నేను వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ స్టూడెంట్స్ మధ్యలో ఆయన వచ్చి చెప్పారు, అందులో లిరిక్స్ గురించి మాట్లాడి మీనింగ్ ఇది అని. ఆయన తెలుగు ఆయన కాదు, బెంగాలీ. తెలుసుకుని ఇది మీనింగ్ తెలుసుకుని మాటలు చెప్పింది ఏంటంటే, 60 ఏళ్ళు దాటిన నాకే ఈ పాట విన్న తర్వాత ఏంటి నేను ఇంకా ఇలా కూర్చున్నాను, నేను ప్రయత్నం చేయాలి అన్న స్ఫూర్తి కలుగుతుంది. ఇంకా 20లో ఉన్న మీకు ఈ పాట ఎంత స్ఫూర్తి కలిగిస్తుందో నేను ఊహించగలను అని ఆయన చెప్పారనమాట. అట్లీస్ట్ నిస్పృహ నుంచి ఉత్సాహం వైపు నిరుత్సాహం నుంచి ఉత్సాహం వైపు నడిపించే ప్రయత్నం జరిగింది కదా, నేను అనుకున్న దారి పడుతుందని ఇప్పుడు అనిపిస్తుంది. సూపర్. ఆ సందర్భం మీకే ఏమనిపించింది అంటే, మీ పర్సనల్ సందర్భం ఒకటి ఉంటుంది కదా సార్, ఇమాజిన్ చేసుకోవడానికి. మేకర్ ఒక కథ చెప్పి ఇది సందర్భం అని చెప్పినప్పటికీ కూడా మీ పర్సనల్ మోటివేషనల్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా సార్, ఇది తీసుకొద్దాం, ఇది యాడ్ చేద్దాం అని చెప్పి, ఏముంది సార్ అందులో? ఏం లేదు, అంటే బేసిక్గా గత 10 సంవత్సరాలుగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్లో ఎంటర్టైన్మెంటే ఎక్కువయ్యి ఎన్లైటైన్మెంట్ తక్కువైందని అనిపించింది. కరెక్ట్గా ఈ సినిమా కథకి కుదిరింది. అది కుదిరితే అంతే. నిజం చెప్పాలంటే కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టే. అలాంటి అద్భుతమైన సందర్భం దొరికినప్పుడు రెచ్చిపోవడం అదే జరిగింది. సూపర్ సూపర్ సార్. రై రై రారా అన్నట్టు మీరు కూడా రై రైమంటూ మీ కెరియర్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. ఎన్నో పాటలు, బికాస్ అంటే మీ గురించి కాదు, మీ పర్సనల్ సక్సెస్ కోసం కాదు, కానీ ఎన్నో పాటలు మమ్మల్ని ఈరోజు అన్నారు, అలాంటి సందర్భాల నుంచి బయటకు లాగింది, అలా నిరుత్సాహంలో ఉన్న వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చింది, వాళ్ళకి ఒక ఎన్లైటన్మెంట్ ఇచ్చింది అని చెప్పి, అలాంటి సందర్భాలు ఎన్నో క్రియేట్ అవ్వాలి ఇన్ ఫ్యూచర్ అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎగ్జిస్టింగ్ అండ్ ఫర్ అవర్ ఇంటర్వ్యూ, ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సార్. That's all for now. This is Darshan signing off.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.